హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. రేపటి నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపండి. ఆ ధరలు ఏంటి, ఎందుకు తగ్గించారనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మరి దేశవ్యాప్తంగా ఉన్న మధుమేహ, హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే అమెరికా వ్యాధుల బారిన పడిన వారు నిత్యావసరం వాడే 41 రకాల మందులు ధర తగ్గించిందండి. సో 6 ఫార్ములేషన్ ధరలను అయితే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఉత్తర్వుల మేరకు గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధిత వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు, యాంటాసిడ్లు, ఇన్ఫెక్షన్లకు సంబంధించి, అలర్జీలకు సంబంధించి, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్ తదితర మందులు భారీగా వాటి ప్రైజు తగ్గించారు. ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ధరలు తగ్గే వాటిలో 30 డఫ్లోజిఫ్లోజిన్, అలాగే మెట్ఫార్మిన్, హైడ్రోక్లోరైడ్ ఇలాంటి ట్యాబ్లెట్స్ బ్లడ్లోని గ్లూకోజ్ తక్కువ ఉన్నప్పుడు ఉపయోగిస్తారు కదా, వాటి ధరలు తగ్గించారు. వాటి ధరలు సుమారుగా 16 రూపాయలుగా వాటి ధర 16 రూపాయలుగానే ఉంచారు. అదేవిధంగా ఆస్తమా, లంగ్స్ సమస్యలకు వాడే ఈ ఆస్తమా, గుండె సమస్యలకు వాడే మందులను అయితే ఒక డోసు 6 రూపాయలకి తగ్గించారండి. ఇంకా మధుమేహం, హృదయం, గుండె ఇలాంటి సమస్యలకు సంబంధించిన ఔషధాలను భారీగా ఔషధాల ధరలు తగ్గించింది. సో సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ మందులు భారీగా అయితే తగ్గించారని అయితే చెప్తూ ఉన్నారండి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ వాళ్ళు. సో ప్రజలు వీటిని ఉపయోగించుకొని, అంటే నిత్యం ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వారికి అనుకూలమైన ధరలు అయితే తీసుకురావడం జరిగింది.